రాత్రిపూట శరణ్య తల మీద ముసుగు వేసుకొని ఆనంద ఇంటికి వస్తుంది. ఆనందకు ఫోన్ చేయడంతో అప్పుడు ఆనంద, అమ్మ శరణ్య ఎక్కడున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను గేట్ దగ్గర ఉన్నాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, నేను మెయిన్ ఆఫ్ చేస్తాను, నువ్వు పైనున్న గదిలోకి వచ్చేసి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లో ఉంటారు. అప్పుడు ఆనంద కావాలని మెయిన్ ఆఫ్ చేస్తుంది. ఇక ఆ చీకట్లో శరణ్య నెమ్మదిగా లోపలికి వచ్చి పైనున్న గదిలోకి వచ్చేస్తుంది. శరణ్య వచ్చిన తర్వాత ఆనంద తిరిగి మెయిన్ ఆన్ చేస్తుంది. ఆ గదిలో ఉన్న శరణ్య దగ్గరికి వచ్చి ఆనంద, అమ్మ శరణ్య అంటూ శరణ్యని హక్ చేసుకొని తన నుదుటిన ముద్దు పెడుతూ, ఏం జరిగినా సరే ఈ అత్తయ్య ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటుందమ్మా, నీ వెనకే ఉంటుంది అని చెప్పి శరణ్యకి ధైర్యం చెప్తూ ఉంటుంది. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. దర్శన్ భోజనం చేస్తూ ఉంటే శరణ్య పైనుండి దర్శన్ని చూస్తూ, పాపం దర్శన్ గారిని నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించడంతో దర్శన్ పైనున్న శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. మొత్తానికి ఆనందభైరవి అయితే శరణ్యని ఇంట్లోనే దాచిపెట్టి అనన్యకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.